ఫ్రెండ్స్, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి వాళ్ళ అకౌంట్‌లో ఈఎల్ అనేవి జమ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అసలు అప్పర్ లిమిట్ ఈఎల్‌కి ఎంతవుతుంది? సో, మీరు ఈఎల్‌ని ఎలా వాడుకోవాలి అన్న విషయం చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియో పూర్తిగా చూడండి. రైట్. ఎండ్ లీవ్ నిబంధనలు మీకు తెలుసు. ప్రతి 6 నెలలకు 15 రోజుల ఈఎల్ జమ అవుతుంది. అంటే సంవత్సరానికి మొత్తం 30 రోజుల ఈఎల్ జమ అవుతుంది. సో, జనవరి 1న 15 ఈఎల్స్ వస్తాయి. జూలై 1న 15 రోజులు ఈఎల్ యాడ్ అవుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, అప్పర్ లిమిట్ అక్యుములేషన్ అనేది మాక్సిమం 300 రోజులు మాత్రమే. అంటే 300 రోజులు దాటిన ఒక రోజు ఈఎల్ కూడా ఎక్స్‌ట్రాగా మీ ఈఎల్ అకౌంట్‌లో యాడ్ కావన్నమాట. ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. జూన్ 30 నాటికి మీ వద్ద 290 రోజులు ఈఎల్ ఉందనుకుందాం. జూలై 1న మరో 15 రోజులు ఈఎల్ జమ అవుతుంది. కానీ మొత్తం 305 రోజులు అయినప్పటికీ, అంటే మీకు ఆల్రెడీ ఎంతున్నాయి మీ అకౌంట్‌లో 290 ఉన్నాయి. సో, కొత్తగా ఎన్ని యాడ్ అయినాయి? ప్లస్ 15. అప్పుడు టోటల్ ఎంత? 305. కానీ అడిషనల్‌గా వచ్చిన 5 మాత్రం జమ కావు. అవి రెస్ట్రిక్టెడ్ టు 300 అని రాసిస్తారనమాట. సో, మీకు అక్కడ 5 రోజులు ఈఎల్ లాస్ అయిపోతాయన్నమాట. సో, విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో, 300 దాటి ఎంత యాడ్ అవుతున్నా సరే మీకు అవి ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ అవుతాయి. సో, ఇలా కాకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ అనే ఆప్షన్ ఇచ్చింది. సో, ప్రతి సంవత్సరంలో 15 రోజులు ఈఎల్‌ని నగదీకరించుకోవచ్చు. అంటే ఎన్‌కాష్‌మెంట్ చేసుకోవచ్చు. అది లిమిట్‌కి లోబడి. ఎగ్జాంపుల్ ఏముంటదంటే, మీకు సర్వీస్ రెగ్యులరైజేషన్ అయిన తర్వాత నుండి ప్రతి ఇయర్ మీరు 15 రోజులు ఈఎల్ ఎన్‌కాష్ చేసుకోవచ్చు. సో, మీరు 2025లో ఈఎల్ ఎన్‌కాష్ చేశారు. 26లో చేయదలుచుకోలేదు. అప్పుడు 27లో 30 తీసుకోవచ్చు. అలా అని ఇన్ని సంవత్సరాలు 15 డేస్ తీసుకోకపోతే అన్ని ఎక్స్‌ట్రా యాడ్ కావు. అప్పర్ లిమిట్ మాత్రం 30 రోజులు మాత్రమే. ఇది ఎందుకు ఇచ్చిందంటే, అక్కడ అక్యుములేషన్ ఇష్యూ ఉంది కాబట్టి మీరు ఇక్కడ అంటే మీ సర్వీస్‌లో మధ్యలోనే మీరేమన్నా ఎన్‌కాష్ చేసుకోవచ్చు. అంటే గరిష్టంగా ఒకేసారి 30 రోజులకే నగదీకరణ అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాలు నగదీకరణ అంటే ఎన్‌కాష్‌మెంట్ చేయకపోయినా 30 రోజుల కంటే ఎక్కువ నగదీకరణ చేయలేరు. సో, 30 రోజులు నగదీకరించిన తర్వాత మళ్ళీ తదుపరి అర్హత సంవత్సరం వరకు వేచి ఉండాలి. అంటే ఈ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ అనేది కరెక్ట్ 1 ఇయర్‌కి చేయాల్సుంటది. అంటే ఇప్పుడు ఈరోజు జూన్ 1, 2026కి మీరు ఎన్‌కాష్‌మెంట్ చేసుకుంటే, మళ్ళీ మీరు జూన్ 1, 2027 అంటే 26లో మీరు ఈరోజు ఏ రోజు డేట్ చేస్తారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ 1 ఇయర్ తర్వాతనే ఎన్‌కాష్ చేయొచ్చనమాట. సో, పదవీ విరమణ సమయంలో నగదీకరణ ఏంటి? పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 300 రోజుల జీతానికి సమానమైన ఈఎల్‌ను ఎన్‌కాష్‌మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 200 రోజులు మాత్రమే ఈఎల్ ఉంటే, అప్పుడు మీరు మీ దగ్గర హెచ్‌పీఎల్ బ్యాలెన్స్ నుంచి మిగిలిన లీవ్స్ మీరు తెచ్చుకోవచ్చు. అంటే మీకు మాక్సిమం అప్పర్ లిమిట్ 300 కాబట్టి మీ దగ్గర 200 ఈఎల్స్ ఉంటే ఇంకో 100 హెచ్‌పీఎల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్ 300 చేసుకోవడానికి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మీకు 200 రోజులకు ఈఎల్ పూర్తిగా అంటే 200 రోజులకు పూర్తి జీతం వస్తుంది. కానీ మీరు ఏవైతే 100 డేస్ లీవ్స్ హెచ్‌పీఎల్ నుంచి తీసుకున్నారో వాటికి హాఫ్ డే మాత్రమే ఇస్తారు. ఎందుకంటే హాఫ్ పే అనేది ఇక్కడ సగం జీతం మాత్రమే. ఒకవేళ మీకు 200 రోజుల హెచ్‌పీఎల్ బ్యాలెన్స్ మిగిలి ఉన్నా సరే, మీకు అడ్జస్ట్ చేసేది 100 రోజులు మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే హెచ్‌పీఎల్‌కు ఈఎల్ లాగా ప్రత్యేక నగదీకరణ కోసం నిల్వ ఉండదు. సో, అవి యాడ్ అవుతుంటాయి. కాకపోతే మీరు ఎన్‌కాష్‌మెంట్ టైమ్‌లో వాటిని కానీ అడ్జస్ట్ చేస్తే ఈ రిటైర్మెంట్ టైమ్‌లో సో, మీకు హెచ్‌పీఎల్ ఎన్ని ఉంటే వాటికి హాఫ్ సాలరీ మాత్రమే వస్తుంది. సో, ఇదండి చాలా ఇంపార్టెంట్ ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్‌కి సంబంధించిన రూల్. సో, ఈ విషయం అనేది మీరు తెలుసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ టైమ్‌లో ఎన్‌కాష్‌మెంట్ అవి చేసుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సో, మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.